ఈ మూవీలో మిమ్మల్ని దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల పైనే నడిపించేశారట. నిజమేనా? మనం ఆ రోజు ఇంటర్వ్యూలో అనుకున్నా. దొంగ ఎన్ను దొరకబట్టి మనం చెప్పినాం అప్పుడు. అసలు అంటే సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండి చాలా ఓపిక్గా చాలా ఎందుకంటే అది పేషెన్స్ కెమెరా పెట్టేశారు. సో కెమెరా మొత్తం వెళ్తూనే ఉంది, కట్ చేయట్లేదు, అసలు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఎవరు డిఓపి కార్తిక్ గారా? అసలు కార్తిక్ గారు నేను అంటే ఒక 3 కెమెరాస్ పెట్టిరు. డ్రోన్ ఉంది, 3 కెమెరాస్ ఉన్నాయి. మేడాన్ని పట్టుకొని నేను నడవాలి, ఇద్దరు నేర్చుకుంటూ. మనం ఆ పిండ కూడా పట్టుకొనేమో బన్ని పోతుంటాడు. నాకు తోడు కుబ్బరు ఆడికి నేను చూసిన మేడాన్ని పైన కాళ్ళు ఉంటాయి చూడు, కడుపుతో ఉన్న ఆడోళ్ళకి ఉబ్బుతాయి ఒక దగ్గర కూర్చుంటే, అట్లా వాసినాయి. ఆడికి అంటున్నా నేనే, మేడం ఇంకెంత దూరం నిజంగా చెప్తున్నా, నేను చాలా మందితో వర్క్ చేసిన. ఆ అమ్మ ప్లేస్లో ఇంకెవ్వరున్నా, కొంచెం పేరు వచ్చిన చిన్న ఆర్టిస్ట్ ఉన్నా, చెల్ కట్ చేయండి, అక్కడ చీటింగ్ చేయండి, అక్కడ తీసుకోండి అంటారు. కానీ 2 కిలోమీటర్స్ ఎంతో ఊరు దాటి బొందలగడ్డ దాకా నడిచి ఆ బియ్యం మళ్ళా ఒళ్ళో బియ్యం పోస్తారు, వడి బియ్యం పోస్తారు కదా, లాస్ట్ బియ్యం. ఆ బియ్యం పట్టుకొని మెడల దండేసుకొని ముఖం నిండా పసుపు పెట్టు చూస్తేనే ఏడుపు వస్తుంది. ఆడలకు ఆ చావు టైం కదా, మొత్తం పసుపు, ఇంత పెద్ద బొట్టు, నెత్తి నిండా పువ్వులు, బియ్యము అంత తీసుకొని ఆ 3 కిలోమీటర్లు నడుస్తూనే ఉంది. కాళ్ళు నేను ఇట్లా చూస్తే కుమరం కాళ్ళు వాస్తున్నాయని నాకే బాధ అనిపించింది. చెప్పులు ఉండవు అప్పుడు, చెప్పులు ఉండవు కదా. వాచింది ఎందుకంటే ఆ చెప్పులు లేకుండా రోడ్డు అది కొంచెం కంకర ఉంది అది కదా, అక్కడ రాళ్ళు ముళ్ళు అలా ఉంటాయి, దాన్ని కూడా నడుచుకుని వెళ్ళాము అన్నమాట. అయితే ఆ ఊరు గిరి ప్రదక్షిణ లాగా చేస్తారనమాట, ఊరి ప్రదక్షిణ చేస్తారు.